హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్స్ బెస్ట్ ఐడియాస్. టుడే మీకోసం మంచి ఇంట్రెస్టింగ్ వీడియోని తీసుకొచ్చాను. అదేంటంటే హైపర్ పిగ్మెంటేషన్ని ఎలా తగ్గించుకోవాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ హైపర్ పిగ్మెంటేషన్తో బాధపడుతున్న వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేయడం అనేది జరిగింది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో కనుక మీకు బాగా అర్థం కావాలంటే మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడు నేను చెప్పిన టిప్స్ కూడా మీకు యూజ్ అవుతాయి. మీరు స్కిప్ చేయడం వల్ల నేను చెప్పింది మీకు ఏమీ అర్థం కాదు. ఇప్పుడు మనం ఒక క్లీన్ బౌల్లో ఈ అలోవెరా జెల్ని వాష్ చేసుకున్నది నేను తీసుకున్నాను. నేను ఇక్కడ ప్లాంట్ అలోవెరా జెల్ని తీసుకున్నాను. ఎందుకంటే ఈ ప్లాంట్ అలోవెరా జెల్లో ఏ కెమికల్స్ ఉండవు కాబట్టి నేనైతే దీన్ని తీసుకున్నాను. మీకు ఇది అవైలబుల్గా లేకపోతే కనుక మీరు మార్కెట్స్లో దొరికే ఏ అలోవెరా జెల్ అయినా సరే వాడుకోండి. ఇప్పుడు మనం ఒక ఫ్రెష్ బౌల్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం అలోవెరా జెల్ని తీసుకొని ఎడ్జెస్ని కట్ చేయాలి. దీన్ని కట్ చేసిన తర్వాత మిడిల్లోకి మనం నైఫ్ హెల్ప్తో దీన్ని కట్ చేసుకోవాలి. స్క్రీన్లో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మీరు అదే విధంగా చేయండి. అలోవెరా ప్యూర్ జెల్ అనేది మీకు వస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనం నైఫ్ హెల్ప్తో నేను ఏ విధంగా అయితే స్క్రీన్లో చూపిస్తున్నానో అదే విధంగా మీరు అలోవెరా జెల్ని ఆ లీఫ్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఫ్రెష్ అలోవెరా జెల్ అనేది వస్తుంది. చూసారు కదా ఏ విధంగా మనకి అలోవెరా జెల్ అనేది వస్తుందో. ఈ విధంగా చేయడం వల్ల మనకి అలోవెరా జెల్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సేమ్ మనం మిక్సీ జార్లో ఏ విధంగా వేస్తే వస్తుందో అదే విధంగా మీరు నైఫ్ హ్యాక్తో చేసినా సరే అలానే వస్తుంది. నేను ఇక్కడ మిక్సీ జార్లో ఎందుకు వేయలేదంటే దీనిలో ఉన్న ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అనేవి బ్రేక్ డౌన్ అయిపోతాయి. అందుకోసం నేను మిక్సీ జార్లో వేయలేదు. మీకు కనుక కుదరకపోతే మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. దానిలో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ పోకుండా ఉండాలంటే కనుక మీరు ఈ విధంగా చేసుకోండి. అలోవెరా జెల్ అనేది కూలింగ్ ప్రాపర్టీస్ అనేవి కలిగి ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, అలాగే ఇది స్కిన్కి మాయిశ్చర్గా కూడా పనిచేస్తుంది. వూండ్స్ ఏమైనా ఉన్నా సరే వాటిని తగ్గిస్తుంది. ఇది స్కిన్ పైన ఉన్న యాక్నీని తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా సరే ఇది తగ్గిస్తుంది. అలోవెరా అనేది స్కిన్కి అలాగే హెయిర్కి చాలా యూజెస్ అనేవి ఉన్నాయి. దీన్ని యూజ్ చేసుకొని మనం బ్యూటీని సొంతం చేసుకోవచ్చు. ఈ అలోవెరా అనేది స్కిన్ లైట్నింగ్ చేస్తుంది. స్కిన్ అనేది బ్రైట్గా అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఇది యూజ్ చేయడం వల్ల మన కలర్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. దీనిలో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ వల్ల మన కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలోవెరా జెల్ అనేది స్కిన్ని స్మూత్గా చేస్తుంది. అలాగే డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ని కూడా ఎలిమినేట్ చేస్తుంది. చూసారు కదా మన అలోవెరా జెల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్క్రబ్బింగ్కి ప్రిపేర్ చేసుకోవాలి. అలోవెరా లీవ్స్తోనే మనం స్క్రబ్బింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి. ఈ రైస్ ఫ్లోర్ అనేది మన స్కిన్కి స్క్రబ్బింగ్ లాగా వర్క్ అవుతుంది. దీనివల్ల మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అవుతాయి. హైపర్ పిగ్మెంటేషన్ అనేది కూడా రిమూవ్ అవుతుంది. ఈ రైస్ ఫ్లోర్ అనేది స్కిన్ని వైటన్గా చేస్తుంది. రైస్ ఫ్లోర్లో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అలాగే స్కిన్ బ్రైట్నింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. దీనివల్ల మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం రైస్ ఫ్లోర్ని తీసుకుని అలోవెరా లీవ్ పైన స్ప్రింకిల్ చేసుకొని హ్యాండ్ పైన స్క్రబ్ చేసుకుంటున్నాను నేను. మీరైతే ఫేస్ పైన స్క్రబ్ చేసుకోండి. ఎందుకంటే హైపర్ పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడం కోసం కాబట్టి మీకు ఎక్కడైతే హైపర్ పిగ్మెంటేషన్ ఉందో అక్కడ మీరు ఈ స్క్రబ్బింగ్ని యూజ్ చేయాలి. ఈ విధంగా నేను నెయిల్తో ఆ జెల్ని తీస్తున్నాను. మీరు కూడా అదే విధంగా చేయండి. ఈ విధంగా చేయడం వల్ల దానిలో ఉన్న జెల్ వస్తుంది. ఈ విధంగా మనం 5 minutes స్క్రబ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అవుతాయి. 5 minutes అయిపోయిన తర్వాత ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటూ దీన్ని రిమూవ్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత హాట్ వాటర్ లేదా కోల్డ్ వాటర్తో మనం
హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత టవల్తో ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చూసారు కదా, నేను స్క్రీన్లో చూపించేటట్టు నా 2 హ్యాండ్స్కి డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేయండి. నేను ప్యాక్ చేసిన హ్యాండ్ చాలా స్మూత్గా కొంచెం బ్రైట్గా ఉంది. ఇప్పుడు మనం ఒక బౌల్ని తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అలోవెరా జెల్ని తీసుకోవాలి. మనం ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసామో లీఫ్ నుండి అదే అలోవెరా జెల్ని 1 టేబుల్ స్పూన్ నేను దీనిలో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్ని వేసుకోవాలి. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను దీన్ని. ఈ నీమ్ పౌడర్ వల్ల మనకి యూజెస్ ఏంటో చూద్దాం. ఇది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. ఇది పింపుల్స్ని, యాక్ని కూడా తగ్గిస్తుంది, వైట్ హెడ్స్ని తగ్గిస్తుంది, ఓపెన్ పోర్స్ని కూడా తగ్గిస్తుంది. నీమ్ పౌడర్ అనేది స్కిన్ టోనర్గా కూడా యూజ్ చేయవచ్చు. వాటర్లో మనం మిక్స్ చేసుకొని టోనర్ని కూడా యూజ్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్యాక్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చే వరకు మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు 2 ప్యాక్స్ని మీకు చెప్తున్నాను. ఈ ప్యాక్స్లో మీకు ఏది నచ్చితే ఆ ప్యాక్ని మీరు వేసుకోవచ్చు. స్క్రబ్బింగ్ మాత్రం ఫస్ట్ చేసిన తర్వాత ఈ 2 ప్యాక్స్లో ఏదో ఒక ప్యాక్ మీరు సూట్ అయ్యేది మీరు యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో ఫ్రెష్ అలోవెరా జెల్ని 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తర్వాత టర్మరిక్ని 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. టర్మరిక్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే స్కిన్కి గ్లోయింగ్గా ఉంటుంది, అలాగే పింపుల్స్ని క్యూర్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ప్యాక్ని బాగా మిక్స్ చేసుకోవాలి. స్క్రీన్లో చూపించేటట్లు ఈ విధంగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఈ ప్యాక్ని మనం డైలీ అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. హైపర్ పిగ్మెంటేషన్ తగ్గే వరకు ఈ ప్యాక్ని యూజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే నా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే నా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.